యెహూ, ఇంగ్లీష్లో జెహూ అని ఉంటుంది. కమ్ అండ్ సీ మై జీల్ ఫర్ ద లార్డ్. వచ్చి నువ్వు చూడు నా దేవుని కోసం నేను కలిగిన రోషమును చూడు అనే విషయాన్ని తను అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దాని మిట్లారా, ఈ విషయాన్ని నేను కొన్ని వారాల క్రితము పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు ఇస్తున్న వాక్కు అని నేను చెప్పడం జరిగింది. మన జీవితంలో ఒక ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, అరే ఈ సంవత్సరంలో నేను నిలబడవలసిన రీతిగా నిలబడలేకపోయినానే, ఫెయిల్ అయిపోయినానే, ఏ రీతిగా ఉండాలో అట్లా ఉండలేకపోయినానే, ఒక సంవత్సరము దాటిపోయింది, నేను ఎంత ఫలంనైతే తీసుకొని రావాలో అంత ఫలమును తీసుకురాలేకపోయినాను, ఏ రీతిగా దేవుని కోసం బ్రతకాలను బ్రతకలేకపోయినాననే ఆలోచన వచ్చే ప్రతి వారికి దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో గొప్ప నిరీక్షణ అని ఇవ్వబోతున్నాడు, గొప్ప అభయము ఇవ్వబోతున్నాడు. కానీ ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండా, మన నిర్ణయాలు లేకుండా, మన చాయిసెస్ డిసిషన్స్ లేకుండా దేవుడు ఎవరిని కూడా నిలబెట్టుకోలేడు. దేవుడు ఒక మంచి ఆలోచన కలిగినప్పటికీ, దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగినప్పటికీ, ఆయన కలిగిన ఉద్దేశములు మనం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటాయి. సో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు మనం విఫలమైనాము, ఎందుకు చేయవలసింది మనం చేయలేకపోయినాము, ఎందుకు ఫలించవలసిన రీతిగా మనం ఫలించలేకపోయినామంటే తిరిగి మనం చూసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, చేయలేని స్థితిలో కనిపించే దేవుని మనము కలిగి ఉన్నందుకు కాదు, చేయాలి అనుకున్న దేవుడు ఉన్నప్పటికీ నా నిర్ణయాలు సరిగా లేకపోవడము, దేవుని కోసం సరైన రీతిగా సమర్పించుకోకపోవడము, దేవుని కోసము రోషముగా కదలకపోవడము, దేవుని కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడము, ఏవి చేయాలో అది చేయకపోవడము, ఆ కారణాలతో దేవుడు ఏం చేయాలనుకున్నాడో అవి చేయలేకపోయి ఉంటున్నాడు అనే సంగతిని మనమందరము గ్రహించాలి. ఈ సంవత్సరము దేవుని బిడ్డలారా, వచ్చే సంవత్సరము మన ఆలోచన రీతిగా ఎలా ఉండాలంటే, మన ఆలోచనను మనం దేవుని దగ్గర ఏం పొందుకోబోతున్నామో అనే ఆలోచన ఈ కొత్త సంవత్సరంలో మనం పెట్టుకోవడానికి వీల్లేదు. వాట్ ఆర్ వి గోయింగ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్? నో, వాట్ ఆర్ వి గోయింగ్ టు గివ్ టు గాడ్ ఇన్ వాట్ గాడ్ హెస్ బ్లెస్డ్ మీ. నేను ఈ కొత్త సంవత్సరంలో దేవునికి నేనేమి ఇవ్వాలి, నన్ను ఎంత దీవించినప్పటికీ తిరిగి నా దేవునికి కొత్త సంవత్సరంలో ఏమి ఇవ్వాలి అనే ఆలోచనతో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. ఒకసారి గతంలో ఏ వాక్యం అయితే నేను పంచుకున్నానో ఒక రీక్యాప్ నేను మీకు ఇస్తాను. కొత్త వారు ఉన్నారు ఇక్కడ, పాతవారు కూడా ఉన్నారు, అయినప్పటికీ సందర్భం మనం అర్థం చేసుకోవాలి. యెహూ జెహోనాదాబ్తో అంటున్నాడు, రా నాతో వచ్చి రథంలో కూర్చో, నా దేవుని ఎడల నాకు ఎంత రోషం కలిగిందో నీకు చూపిస్తా, చేసి చూపిస్తా, రా అని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో అంటే ఈయన ఒక కమాండర్, అయినా ఆర్మీలో ఒక కమాండర్, అయినా ఇశ్రాయేల్ దేశంలో ఒక ఆర్మీలో ఈయన కమాండర్గా ఉన్నాడు. దేవుడు ఎలీషా భక్తునితో ఒక మాట అంటాడు, ఇగో ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరిని? జెహూని. నేను జెహూ అని వాడతాను, యెహూ అని వాడను. ఇంగ్లీష్లో జెహూ అని ఉంది కాబట్టి తెలుగులో యెహూ అని ఉంటుంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈయనని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈయనని అభిషేకిస్తున్నాను. ఆహాబు యొక్క కుటుంబము, అంటే ఆహాబు ఎవరు అంటే ఇశ్రాయేల్కి ఆయన రాజుగా ఉండే భార్య జెజబేలు, వాళ్ళు ఎంతో పాపాన్ని ఇశ్రాయేల్ దేశానికి తీసుకొని వచ్చినారు. దేవుని బిడ్డలను చెడిపేసినారు, దేవుని ఆరాధనను చెడిపేసినారు, ప్రజలను తప్పుడు త్రోవలో పట్టించి వాళ్ళు ఆ చీకటి శక్తులను ఆరాధించేటట్టుగా, విగ్రహారాధన చేసేటట్టుగా భయంకరమైన పాపము, చెడుతనము తీసుకొచ్చిన కుటుంబం. అయితే ఒక సందర్భంలో ఏలియా జెజబేల్ దగ్గర పారిపోయి ఆయన 40 దినాలు ప్రయాణం అయిన తర్వాత
దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఆయన అంటాడు, ఆమె నన్ను చంపనికి ప్రయత్నం చేస్తుంది, నేను పారిపోయినాను, నేను వేరే వాళ్ళకంటే శ్రేష్టమైన వాడిని కాదు, నేను ప్రవక్తగా ఫెయిల్ అయిపోయినా నేను అని ఆయన మాట్లాడడం అక్కడ మనము చూస్తాం. ఆ సందర్భంలో దేవుడు ఏం మాట్లాడతాడంటే, లేదు, ఏ మార్గంలో అయితే నువ్వు వచ్చినావో తిరిగి ఆ మార్గంలో వెళ్ళిపో, కానీ నువ్వు వెళ్ళిన తర్వాత 3 ప్రాముఖ్యమైన విషయాలు చేయాలి. నువ్వు హజాయేల్ని అభిషేకించాలి, యెహూను అభిషేకించాలి, ఎలీషాను అభిషేకించాలి అంటాడు. దేవుని బిడ్డలారా, అంటే ఆహాబు యొక్క కుటుంబం పైన దేవుడు తీర్పు తీర్చడానికి, ఆయన యొక్క న్యాయమును జరిగించడానికి, ఒక పని ఒక వ్యక్తికి అప్పగించడానికి దేవుడు ఎలీషాకి అప్పగిస్తాడు. ఆయనను అభిషేకించు, యెహూను అభిషేకించు. ఏ చెడుతనమైతే ఆహాబు చేసి దేవుని యొక్క బిడ్డలను చెడిపేసినారో, దేవునికి ఆయాసకరంగా బ్రతికినారో, ఎంత పాపం చేసినారో ఆ ప్రతీకారము నేను జెహూ ద్వారా తీర్చుకుంటానని దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహూ అభిషేకించబడ్డాడో, దేవుని దగ్గర వాక్కును పొందుకున్నాడో, దేవుడు తనని ఎందుకు ఏ పని కోసము అభిషేకిస్తున్నాడో గమనించాలి. దేవుని బిడ్డలారా, పని లేకుండా అభిషేకం అనేది రాదు. పనికి తగ్గట్టుగానే దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. అభిషేకం అనేది ఆ పనిని నెరవేర్చే సామర్థ్యము. దేవుడే పని కోసమైతే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడో, అది ఏ పనైనా కానీ ఆ పనికి తగ్గట్టుగా దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. అభిషేకము ఆ మనిషిలో ఆ పనిని నెరవేర్చే సామర్థ్యమును పుట్టించి నెరవేర్చేటట్టుగా ఆ యొక్క అభిషేకము, దేవుని ద్వారా వచ్చే అభిషేకము ఆ వ్యక్తిని నిలబెడుతుందనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఏ వాక్ అయితే తనకు వచ్చిందో యెహూకు, ఆ వాక్కును ఆయన తీసుకున్నాడు. ఏమని వాక్ వచ్చింది? ఇగో, దేవుడిని అభిషేకిస్తున్నాడు, నువ్వు రాజుగా కాబోతున్నావు, నువ్వు ఆహాబు యొక్క ఇంటిని ఈ రీతిగా దేవుని యొక్క తీర్పును నువ్వు చూయించబోతున్నావు అని చెప్పిన వెంటనే, అభిషేకించిన వెంటనే, ఏ ఉద్దేశం కోసమైతే ఆయన అభిషేకించబడ్డాడో ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్లోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు ఆ యొక్క యెహూకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటిదంటే, మన జీవితాల్లో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పని కలిగి ఉంటాడు, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికను నెరవేర్చడము మనిషి యొక్క శక్తి ద్వారా, మనిషి యొక్క ఆలోచన ద్వారా, మనుషుల యొక్క సామర్థ్యం ద్వారా అది సాధ్యం కాదు. కానీ కేవలము ఆ పని కోసము ఏ అభిషేకం అయితే దేవుడు సిద్ధపరిచినాడో ఆ అభిషేకంలో కదలడం ద్వారా, దేవుని బిడ్డలారా, ఆ పనిని మనం తుదముట్టించవచ్చు. వీ కెన్ ఫినిష్ ద టాస్క్. వితౌట్ దట్ అనాయింటింగ్ ఫర్ దట్ వర్క్ వీ కెనాట్ ఫినిష్ ద టాస్క్. ఇది ఎప్పుడైనా మీ జీవితంలో చివరి దినం వరకు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పని కోసమైతే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో, ఏ పని కోసమైతే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడో, ఆ పనికి తగ్గట్టుగా అభిషేకించండి ఆయన నిన్ను నన్ను ఆ పని కోసము వాడుకోడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహూను దేవుడు అభిషేకించినాడో, ఇప్పుడు ఆయన పనికి బయలుదేరినాడు. ఇమీడియట్గా బయలుదేరినాడు. దేవుని యొక్క వాక్కును బట్టి బయలుదేరినాడు. దేవుడు ప్రవక్త ద్వారా ఏ మాటలైతే వినిపించినాడో విధేయతను చూపిస్తూ ఆయన బయలుదేరినారు. మొట్టమొదటిగా ఆయన వెళ్ళి ఎవరిని హతం చేసినాడంటే, ఆహాబు యొక్క మనవడు జోరాం. యోరాం అని తెలుగులో ఉంటుంది, జోరాం అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన రామోత్ గిలియాద్లో యుద్ధము చేస్తూ, హజాయేల్ రాజు చేతిలో అక్కడ యుద్ధము చేస్తూ దెబ్బలు తగిలినాయి, గాయాలైనాయి. రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్రాంతంలో రామోత్ గిలియాద్లో ఆయన రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఈ యొక్క జెహూ రథాలు తీసుకొని ఆయన పరిగెత్తడము మనం చూస్తాం. ఈ యొక్క యోరాము రాజుతో పాటు యూదా రాజు కూడా ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, అక్కడ ఎవరిని కూడా స్పేర్ చేసినట్లుగా, వదిలిపెట్టినట్లుగా మనము చూడము. వాళ్ళందరినీ జెహూ హతము చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే
దేవుడు ఏమన్నాడంటే, నేను అభిషేకించింది దీనికోసము, ఈ యొక్క పని నువ్వు నెరవేర్చాలని దేవుడు చెప్పిన వెంటనే ఆయన యోరాము దగ్గరికి వెళ్ళినాడు. అక్కడ ఎంతమంది అయితే ఆయనకు అడ్డుపడ్డారో వాళ్ళందరినీ కూడా ఆయన హతమార్చినట్లుగా చూస్తున్నాం. రెండోది, అక్కడ పని అయిపోయింది. తర్వాత జెజబెల్ దగ్గరికి వెళ్ళినాడు. జెజబెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కిటికీ పైన ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఆ కిటికీ నుంచి మాట్లాడుతూ ఉంది. ఆ యొక్క చెడ్డ రాణి ఆమె ఏమంటా ఉందంటే, నువ్వు సమాధానంతోనే వచ్చినావా అని మాటలు పలుకుతున్నప్పుడు ఈ యొక్క జెహూ అంటాడు, ఆమె పక్కన ఎవరు నిలబడి ఉన్నారు అని అంటాడు. అక్కడ చూస్తే ఇద్దరు నపుంసకులు ఉన్నారు. అయితే ఆ నపుంసకులతో అంటాడు, నా పక్షంగా మీరు నిలబడినట్లయితే ఆమెను కింద పడేయండి అంటాడు. దేవుని బిడ్డలారా, ఆమెను తీసి కింద పడేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క 2వ అంతస్తు నుంచి కింద పడిన తర్వాత ఎక్కడైతే ఆమె పడిందో ఆ ఒళ్ళంతా చితికిపోయి ఎముకలంతా విరిగిపోయి ఆమె ఏ స్థితిలో మరణించిందంటే, కుక్కలు ఆ యొక్క ప్రవక్త ఎలీషా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం ఏంటిదంటే, కుక్కలు వచ్చి ఆమె యొక్క రక్తాన్ని నాకుతాయి. ఇంకొకటి, ఆ యొక్క శవమును కూడా పాతి పెట్టడానికి ఏమీ ఉండదు అనే ప్రవచనము చెప్పడము మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఆమె చనిపోయిందో పాతి పెట్టడానికి వచ్చే లోపల కుక్కలన్నీ మాంసం అంతా తినేసి రక్తం అంతా తాగేసి అక్కడ వచ్చి చూస్తే ఆమెకు శరీరం కూడా ఉండదు పాతి పెట్టడానికి. దేవుడు మాట్లాడిన మాటలు నెరవేర్పులోనికి ఎలా వచ్చినాయో ఒకసారి చూడండి. కానీ ఈ వ్యక్తి అయితే దేంతో కదులుతున్నాడండి? దేవుని యొక్క వాక్కును పట్టుకొని కదులుతున్నాడు. దేవుడు దీనికోసం అభిషేకించినాడు. దేవుడు ఈ పని చేయమన్నాడు. నేను ఈ పని కోసం నేను ముందుకు సాగుతాని వెళ్ళిపోతున్నాడు. జోరాంను ఆయన హతమార్చినాడు, అహాస్యాను హతమార్చినాడు, జెజబెల్ని హతమార్చినాడు. దాని తర్వాత నెక్స్ట్ మిషన్లోకి పోతా ఉన్నాడు. సమరయ ప్రాంతంలో ఈ అహాబుకి చెందిన 70 మంది కుమారులు ఉన్నారు. ఆ సమరయ పట్టణంలో ఒక వార్తను పంపిస్తాడు. ఏమని? ఒకవేళ మీరు నా పక్షంలో ఉన్నట్లయితే ఈ యొక్క 70 మంది యొక్క మొండములు పంపించండి, నాకు వాళ్ళు బ్రతికి ఉండడానికి వీలు లేదు. చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఆ 70 మంది ఆహాబు కుటుంబస్తులు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ ద హౌస్ ఆఫ్ ఏహాబ్. ఆహాబ్ యొక్క కుటుంబాన్ని నేను తీర్పు తీరవబోతున్నానని మాట్లాడిన మాట, ఏలియాతో మాట్లాడిన మాట, ఎలీషా కాలంలో జెహూను దేవుడు అభిషేకించి వాడుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం. 70 మంది కుమారులు కూడా చంపబడ్డారు. దాని తర్వాత ప్రయాణం అవుతూ ఉంటే ఏ అహస్య రాజు, యూదా రాజు ఈయనని కలవడానికి, యోరాంని కలవడానికి, యుద్ధంలో కలవడానికి వస్తున్నాడో వాళ్ళ యొక్క బంధువులు దారిలో కలిసినప్పుడు వాళ్ళు కూడా హతము చేయబడ్డారని మనం చూస్తున్నాము. దాని తర్వాత ఇంకా బయలుదేవతలకు మొక్కే ప్రజలు కానీ, యాజకులు కానీ, ప్రవక్తలు కానీ వాళ్ళను కూడా హతము చేయడానికి వెళ్ళక ముందు ఈ యెహోనాదాబు కలుస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పటికే 4 కార్యాలు, పెద్ద పెద్ద పనులు చేసేసినాడు. 5వ పని చేయబోతున్నాడు. దారిలో ఎవరు కలిసినారు? యెహోనాదాబు కలిసి, అయ్యా ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు అని అంటాడు, రా, నువ్వు నా పక్షంలోనే ఉన్నావా అంటే, అవును నేను నీ పక్షంలోనే ఉన్నాను. అయితే రా, నేను దేవుని ఎడల కలిగిన రోషమును నీకు చూపిస్తారా అని ఆయన తీసుకొని వెళ్ళి ఆ బయలుదేవతకు మొక్కే ఆ ప్రజలు కానీ, యాజకులు కానీ, ఆ యొక్క ప్రవక్తలను కానీ ఆ టెంపుల్ లోపల ఏ రీతిగా ఆయన నాశనం చేయబోతున్నాడో ఆయన అక్కడ నిలబెట్టి ఆయనకు చూపిస్తాడు. చూడు, ఇదంతా నేను దేవుని ఎడల రోషము కలిగి ఇవన్నీ నేను చేస్తున్నానని అక్కడ చూపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దట్ వాజ్ హిస్ మిషన్. దేవుడు ముందుగానే ఏలియా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనము, దేవుని బిడ్డలారా, అది ఎలీషా కాలంలో యెహూను అభిషేకించి ఆ టైంలో వాళ్ళు చేసిన పాపము, ఆ టైంలో వాళ్ళు చేసిన చెడుతనము, ఆ టైంలో వాళ్ళు ఏ రీతిగా దేవునికి తిరుగుబడ్డారో, దేవునికి విరుద్ధంగా పాపం చేసినారో దాని యొక్క ప్రతీకారము దేవుడు ఎలీషా కాలంలో
ఆ యొక్క యెహూను వాడుకొని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని దృష్టి నుంచి తప్పించుకోగలిగిన వారు ఎవరు లేరు. కొన్నిసార్లు మనం అనుకుంటాము దేవుడు చూడట్లేదు, దేవుడు గమనించట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు అనే ఆలోచన కొన్నిసార్లు మనం కలిగి ఉంటాం. కొన్ని కీర్తనలు మీరు చదవండి, వాళ్ళు ఇటువంటి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు దేవునితో. ఏమని ఫిర్యాదు చేస్తూ ఉన్నారంటే, ప్రభువా ఈ ప్రజలు అంటూ ఉన్నారు ఈ దేవుడు చూడడని, ఈ దేవుడు ఏమీ చేయడని, దేవుడు పట్టించుకోడని వాళ్ళు అంటున్నప్పటికీ కూడా నువ్వు ఏం చేయట్లేదు ఏంది ప్రభువా అని ఈ కీర్తనలలో ఏడ్చినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏ చెడుతనంతో అయితే మనిషి నడుస్తాడో, ఏ చెడ్డ పరిపాలన అయితే వాళ్ళు పరిపాలిస్తున్నారో, ఏ దేవుడైతే చూస్తున్నాడో, ఒక సమయం వస్తుంది దేవుడు తప్పకుండా వాళ్ళ చెడుతనంను బట్టి ప్రతీకారము తీరుస్తాడు, న్యాయము చేకూరుస్తాడు. ప్రజలకు న్యాయము ఆయన చేకూర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. యెహూ రోషంలో ఆయన దేవుని కోసం నిలబడినట్లుగా మనం చూస్తున్నాము. దాంతో కూడా కొన్ని పొరపాట్లు కూడా ఆయన చేయడము మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, జీల్ ఈజ్ అ గుడ్ థింగ్. దేవుని కోసము రోషముగా ఉండడం మంచిది, కానీ దేవుని కోసము మనం రోషంగా ఉండాలి. కానీ ఆ యొక్క క్రోధంలో లేకపోతే ఆ యొక్క రోషంలో మన స్వార్థమును బట్టి మనము నడిచేటట్టుగా మనం ఉండడానికి వీల్లేదు. యెహూ చేసిన పొరపాటు ఏంటి తెలుసా? ఏదైతే దేవుడు చేయమని చెప్పినో చేసినాడు, కానీ తన యొక్క రోషములో ఏవి చేయకూడదో అవి కూడా చేసేసినాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనమందరము అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు 11వ వచనంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూసుకుందాం, చూడండి. నెవర్ బీ ల్యాకింగ్ ఇన్ జీల్. ఈ యొక్క దేవుని ఎడల మనం కలిగిన ఆసక్తి కానీ రోషం కానీ తక్కువ కాకుండా మనం చూసుకోవాలి. నెవర్ బీ ల్యాకింగ్ ఇన్ జీల్ బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫేవర్ సర్వింగ్ ద లార్డ్. 3 విషయాలు అక్కడ చెప్తున్నాడు. ఈ యొక్క ఆసక్తి విషయంలో తక్కువ కాకండి, ఎల్లప్పుడూ ఆత్మ విషయంలో మండుతూనే ఉండండి, దేవుని యొక్క పనిని జరిగించండి. ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ? ఆసక్తి, రోషము, ప్యాషన్, జీల్ విషయంలో తక్కువ కాకండి, ఆధ్యాత్మికంగా మండుచూ ఉండండి, ఎప్పుడు మండుచూ ఉండండి. స్పిరిచువల్ ఫర్వర్ సర్వింగ్ ద లార్డ్, దేవునికి సేవ చేస్తూ ఉండండి. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో రోషముతో దేవుని కోసం బ్రతికే క్రైస్తవులు కనబడట్లేదు. రోషముతో దేవుని కోసం పనిచేసే సేవకులు కనబడట్లేదు. దేవుడు చెప్పింది ఈ భూమిపైన నేను జరిగిస్తాను అని అడ్డుగా నిలబడే క్రైస్తవులు కానీ సేవకులు కానీ కనబడట్లేదు. మనకేం కనబడతా ఉందంటే, ఎవరికి ఎలా తోస్తే ఆ రీతిగా నడిచే సేవకులు కనబడుతున్నారు, ఎవరికి ఎలా తోస్తే ఆ రకంగా నడిచే విశ్వాసులు కనబడుతున్నారు. కానీ దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు తన యొక్క ఆలోచన చొప్పున నేను నడవాలి అనే ఆలోచన కలిగి ఈ భూమిపైన సమర్పించుకొని కదిలే రోషంతోనున్న క్రైస్తవులు మనకు కనబడట్లేదు. ఒకవేళ ఈ 2024లో మనం చూసుకున్నట్లయితే అసలు ఏ వాక్కును పట్టుకొని, ఏ వాగ్దానం పట్టుకొని మనం దేవుని కోసము ఈ సంవత్సరం అంతా రోషంగా బ్రతికినామో ఒకసారి అడిగినట్లయితే అప్పుడు తలలు ఎత్తి మనం చూడము, తలను మెల్లగా పక్కకు జరిపేస్తాము. ఐ కాంటాక్ట్ రాగానే అన్న అడుగుతాడు కదా, అడిగితే జవాబు ఉండదు కదా, అందుకోసమే మనం ఏం చేస్తాము, జవాబు ఇయ్యలేక తలను మెల్లగా తిప్పేసుకుంటాము. ఒకసారి ఆలోచన చేయండి, ఈ సంవత్సరం అంతా మనం గడిపేసినాము, ఈ సంవత్సరం అంతా ఎలా తీసేసినాం, కానీ ఈ సంవత్సరంలో
ఏ మాటలను మనం పట్టుకొని దేవుడు ఏం చెప్పినాడో, దేవుడు ఏం వాక్కు ఇచ్చినాడో, ఏం చేయమన్నాడో దానికోసము మీరు నెరవేర్చడానికి రోషంగా బ్రతికిన సందర్భం నాకు చెప్పండి. దిస్ ఈస్ ద రీజన్ వై ద చర్చ్ ఈస్ ఫెయిలింగ్. సంఘము ఎందుకు విఫలమవుతుంది, సేవకులు ఎందుకు విఫలమవుతున్నారంటే, దేవుడు అంటాడు, నా ఆలోచనలు నీ ఆలోచనలు కావు, నా తలంపులు నీ తలంపులు కావు. ఈ భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో, నా ఆలోచనకు నీ ఆలోచనకు అంత వ్యత్యాసము నేను కలిగి ఉన్నాను. నా ఆలోచనను ఈ భూమిపైన మోసేవాడు ఎవరు అని నేను చూస్తున్నాను. నా ఆలోచనలు ఈ భూమిపైన నెరవేర్చువారు ఎవరు అని నేను చూస్తూ ఉన్నాను. పరలోక ప్రార్థనలో మనం చేసే ప్రార్థన ఏంటిది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకంలో ఏ రీతిగా అయితే ఉందో ఈ భూమిపైన నెరవేర్చబడునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకంలో సింహాసన ఆసీనుడైన దేవుడు ఏ రీతిగా అయితే తన చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని ఈ భూమిపైన మోసుకొని రోషంగా బ్రతికే క్రైస్తవులు ఎక్కడ? We don't see such kind of people. యేసు ప్రభు విషయంలో కూడా ఆ యొక్క ఆలయంలో ప్రవేశించినాడు. యెరూషలేంలో ప్రవేశించి అక్కడ క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి అన్నిటినీ చెదరగొట్టి అక్కడ డబ్బులను క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. టేబుల్స్ని కింద పడేసి యేసు ప్రభు అక్కడ చాలా రోషముతో అందరినీ వెలగొట్టినట్లుగా మనం చూస్తాము. అక్కడ రాయబడిన ప్రవచనము యేసుక్రీస్తు గురించి ఏంటి తెలుసా? నీ ఇంటి గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకున్నారు. యేసు ప్రభు అంట ఆయన తండ్రి యొక్క ఇంటిని ఎంత పాడు చేసినారో అది గ్రహించి ఎంతో రోషముతో ఆయన కదిలినట్లుగా చూస్తున్నాము. అది ఎందుకు కదిలినాడు అనేది ఆ ప్రవచన వాక్కులను చూస్తే ఆయన ఇంటిని గురించిన ఆసక్తి ఆయనని భక్షించుచున్నది. ఇట్స్ కన్స్యూమింగ్ హిమ్. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో రోషం లేని క్రైస్తవులు అంటే రోషాలు వేరే దానికోసం చూపిస్తారు. పోరాడే విషయంలో రోషాలు చూపిస్తారు, కొట్లాడే విషయంలో రోషాలు చూపిస్తారు, సంబంధాలు తెంచుకునే విషయంలో రోషాలు చూపిస్తారు, నువ్వంటే నువ్వా నేనంటే నేనా అని రోషాలు చూపిస్తారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని కోసము రోషంగా బ్రతికే క్రైస్తవులు మనకు కనబడతలేరు. అందుకోసమే ఎంతో నష్టమును మనం చూస్తూ ఉన్నాము. ఈ రాత్రి 4 విషయాలు మీతో పంచుకొని నేను మీతో మాట్లాడి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా నేను చెప్పాను కదా, ఈ సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు, ఈ పాత సంవత్సరం నుంచి దాటేటప్పుడు దేవుని బిడ్డలారా, మన ఆలోచన విధానం మార్చుకుందాం. దేవుడు నాకు ఏమి ఇస్తాడా, దేవుడు నాకు ఏం చేస్తాడా, నేను దేవుని దగ్గర ఏం పొందుకుంటానా? అరే, ఇప్పుడు వరకు నువ్వు పొందుకున్నది నువ్వు ఆలోచించినందుకు కాదు, నువ్వు చింతపడినందుకు కాదు. దేవుడు నిన్ను కాపాడింది నువ్వు ఆలోచించి చింతపడినందుకు దేవుడు నిన్ను కాపాడలేదు. ఆయన కృప చేత మనల్ని రక్షిస్తూ మనకి ఏది అవసరమో చేస్తూ వెళ్తున్నాడు. కానీ మన ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. వీ నీడ్ టు చేంజ్ అవర్ వే ఆఫ్ థింకింగ్. ఏది ఏమైనా దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు సహాయపడతాడు, దేవుడు ముందు ఉండి నడిపిస్తాడు, దేవుడు పోషించుకుంటాడు. నాకు ఏమి దొరుకుతుందో ఈ సంవత్సరం నేను చూడను, నేను దేవునికి ఏమి ఇవ్వగలుగుతానో అది మాత్రమే నేను చూస్తాను. ఐ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ బికాజ్ ఐఎమ్ ఎ బ్లెస్సెడ్ మ్యాన్. ఒకసారి మనం అందరం చెప్దామా? నేను ఆశీర్వదించబడిన బిడ్డను. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఆశీర్వదించబడిన బిడ్డను, ఆశీర్వాదాన్ని పంచడానికి పిలువబడిన బిడ్డను. హల్లెలూయా. అది చాలా కష్టము. ఆశీర్వాదాలు కావాలంటే కావాలా, దీవెనలు కావాలంటే కావాలా, కానీ ఆశీర్వాదాలు
కేవలము పొందుకునేవారుగా కాదు దేవుడు కోరుకునేది, పంచేవారుగా ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. 4 విషయాలు మనం చూసుకుందాం. మొట్టమొదటిది, జీల్ దట్ డస్ నాట్ ఫోకస్ ఆన్ గాడ్స్ డిజైర్ అండ్ ఇంటెంట్ ఈస్ డేంజరస్. ఏ రోషమైతే మనం కలిగి ఉంటామో అది దేవుని యొక్క కోరిక చొప్పున లేనట్లయితే, దేవుని యొక్క ఆలోచన చొప్పున లేనట్లయితే, నా రోషం కానీ నా పౌరుషం కానీ దేవుని బిడ్డలారా అది ప్రమాదకరమైన వాటికి దారితీస్తుందనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఏ రోషమైతే, ఏ పౌరుషమైతే దేవుని కోసము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క కోరికను, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చడానికి మనం వాడతామో మంచిదే. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క కోరికను పక్కన పెట్టి రోషము చూపించడానికి ప్రయత్నం చేస్తాం చూడండి, అప్పుడే మనం ప్రమాదంలో పోవడం కాదు, అనేకులను ప్రమాదంలో నెట్టేసే ఆస్కారాలు మనకు కనబడతాయి. కొంతమంది ప్రారంభమైనప్పుడు మంచిగా ప్రారంభమవుతారు, దేవుని ఆలోచనను మోసుకొని వెళ్ళడానికి ప్రారంభమవుతారు, దేవుని యొక్క తలంపులను నెరవేర్చాలనే ఆలోచనతో ప్రారంభమవుతారు. కానీ కొంత దూరము వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్యాషన్, వాళ్ళ యొక్క డిజైర్ ఇప్పుడు దేవుని యొక్క డిజైర్ని నెరవేర్చడం కాదు. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన పక్కన పెట్టేసి వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చేస్తారు. వాళ్ళు కోరుకున్నవి వాళ్ళు పొందుకోవడానికి పరిగెత్తుతూ ఉంటారు. బయటకు మాత్రము రోషంగా ఉన్నట్టుగా కనబడతారు, కానీ ప్రపంచమంతా ఇప్పుడు దేవుని యొక్క కోరిక, దేవుని ఆలోచన చొప్పున నడిచడానికి ఉండదు. ఆ సమస్తమును వాళ్ళ చుట్టే కనబడుతుంది, ప్రపంచమంతా వాళ్ళ చుట్టే కనబడుతుంది, ఏం చేసినా వాళ్ళ చుట్టే కనబడుతుంది. కానీ దేవుని యొక్క హృదయము చుట్టూ పరిగెత్తుతున్నట్టుగా మనకు కనబడరు. అటువంటి వారు భూమిపైన ఉన్నా కానీ కూడా పడిపోయిన వారన్న సంగతి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఏ దినమైతే నువ్వు పరిగెత్తుతున్నావు చూడండి, నువ్వు దేవుని కోసం పరిగెత్తుతున్నావు చూడండి, ఆ పరిగెత్తేటప్పుడు ఈ యొక్క ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేకపోయినారనుకోండి, ఇది దేవుని హృదయాన్ని నెరవేర్చేదా, దేవుని ఆలోచనను భూమిపైన నెరవేర్చేదా, ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోతే మీరు నిలబడి ఉన్నట్లు కాదు, మీరు పడిపోయినట్లు అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. సాతాను అనేకులను మోసం చేసేది ఏంటి తెలుసా? మనం దేవుని చుట్టూ తిరిగేటట్టుగా వాడికి ఇష్టం లేదు. దేవుని ఆలోచన చుట్టూ తిరగడము వానికి ఇష్టం లేదు. దేవుని యొక్క కోరికల చుట్టూ మనం తిరగడము వానికి ఇష్టం లేదు. వాడు ఎంత ప్రయత్నం చేస్తాడంటే దేవుని ఆలోచన, దేవుని కోరిక కాకుండా వేరే దేనికోసమైనా వాడు ప్రేరేపిస్తాడు, కానీ దేవుని ఆలోచన నెరవేర్చేవారు వాడికి ఇష్టం లేదు. దావీదు ఆయన ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడిని రాజుగా దేవుడు ఎందుకు తీసుకొని పోయినాడు తెలుసా మీకు? ఎందుకంటే దావీదు యొక్క హృదయము దేవుని హృదయముతో ఒకటైంది. నా హృదయానుసారుడు అంటే దావీదు నా హృదయంలో ఏదైతే ఉందో ఈ భూమిపైన నెరవేర్చువాడు. దేవుని బిడ్డలారా, ఈ 2024 నుంచి 25కి వెళ్ళేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఇట్ ఈస్ యువర్ డిజైర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్. నీ యొక్క కోరికలు దేవునికి ప్రాముఖ్యమైనది కాదు, నీ ఆశలు దేవునికి ప్రాముఖ్యమైనది కాదు, నీ యొక్క తలంపులు దేవునికి ప్రాముఖ్యమైనది కాదు. నీ చుట్టూ ప్రపంచము తిరగట్లేదు, దేవుని చుట్టూ సమస్తము తిరుగుతూ ఉంది. నువ్వు ఇంపార్టెంట్ కాదు, గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు ప్రాముఖ్యమైన వాడు. దేవుని యొక్క కోరిక ప్రాముఖ్యమైంది, దేవుని యొక్క ఆలోచన ప్రాముఖ్యమైంది. సో your desire is not important to God. As you step from the old year into the new year, it is not your desire that is important.
సో ఇక్కడ మనం నిలబడి మనం చెప్పవలసింది ఏంటంటే, నా ఆలోచనలు కాదు కదా ప్రభా, నా కోరికలు కాదు కదా. అంటే ఇప్పుడు కొత్త సంవత్సరంలో దేవుడు నీ కోరికలను తీర్చాలని చెప్పేవాళ్ళు ఉంటారు. అరే నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన మీ తండ్రి. పిల్లలు తండ్రికి చెప్తారా ఏం చేయాలనో? పిల్లలు తండ్రికి చెప్తారా ఏం చేయాలనో? తండ్రికి తెలియదా పిల్లలకి ఏం చేయాలనో? దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచన ఏం తిందుమా, ఏం తాగుదుమా, దేవుడు ఏమి ఇస్తాడా, దేవుడు ఎట్లా దీవిస్తాడా, దాని మీద పెట్టకండి. ఈ కొత్త సంవత్సరము మీ కోరికలు దేవునికి ప్రాముఖ్యమైనది కాదు. మీ ఆలోచనలు ఆయనకు ప్రాముఖ్యమైనది కాదు. ఆయన కోరికలు, ఆయన ఆలోచనలు ఈ భూమిపైన ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరున్నారా అని చూస్తున్నాడు ఆయన. అరే అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారా? నా హృదయాన్ని కనుగొనే వాళ్ళు ఎవరు ఉన్నారా? నా ఆలోచనలు గ్రహించి ఈ భూమిపైన అడ్డుగా నిలబడేవారు ఎవరు ఉన్నారా? అరే నా హృదయంలో ఇది ఉంది, వీళ్ళు చూస్తేనేమో ఏదో తలంస్తున్నారు, ఏదో కోరుకుంటా ఉన్నారు. దేవుడేమో భూమిపైన ఇది చేయాలనుకుంటున్నాడు, కానీ చేయడానికి ఆ పాత్రలు చూస్తే ఒకళ్ళు నిద్రపోతున్నారు, ఒకళ్ళు జోగుతూ ఉన్నారు, ఒకళ్ళు లోకంలో ఉన్నారు, ఒకరికి సంబంధమే లేదు, ఆచారంగా వస్తున్నారు, ఆచారంగా పోతున్నారు. దేవుడు ఈ భూమిపైన మిమ్మల్ని వాడుకునేది ఎప్పుడైతే మీ హృదయము ఆయన హృదయంతో ఒకటవుతుందో, ఎప్పుడైతే ఆయన హృదయంలో ఏదైతే ఉందో వాటి విషయంలో నువ్వు రోషంగా బ్రతుకుతావో, దేవుని బిడ్డలారా, నిన్ను ఆపగలిగింది ఏదీ లేదు. When your desire becomes God's desire, nothing can stop. ఎందుకంటే దేవుడు అంటాడు, నాకు కావాల్సిన బిడ్డ నాకు దొరికింది. ఇప్పుడు నేను ఈ భూమి పైన ఏం చేయాలనుకుంటున్నా, ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ ప్రాంతంలో ఏం చేయాలనుకుంటున్నానో ఈమెని నేను వాడుకోవచ్చు, ఈయనని నేను వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచనలే వాళ్ళ ఆలోచనలుగా చేసుకున్నారు, నా కోరికనే వాళ్ళ కోరికగా చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ డోంట్ డిజైర్ what God desires, let me tell you, you will end up desire the things of this world. ఈ లోకమును ఆశపడేవాడుగా ఉంటావు, వేరే దాన్ని కోరుకునేవాడుగా ఉంటావు. సాతాను ఏం చేస్తాడంటే, ఏది నువ్వు కోరుకోవాలో అది కోరుకునేటట్టుగా చేయడు, ఏది కోరుకోకూడదో దానికోసము పరిగెత్తట్టుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. గమనించండి, ఈ దినాలలో క్రైస్తవులు సంవత్సరాల కొలది దేనికోసం పరిగెత్తుతున్నారు చెప్పండి? సంవత్సరాల కొలది దేనికోసం పరిగెత్తుతున్నారు చెప్పండి? ఇన్ని సంవత్సరాలలో నిలబడి, ప్రభువా వ్యర్థపరుచుకున్నాను, ఏది చూసినా ఈ సంవత్సరంలో దేవుడు నన్ను ఏం దీవిస్తాడు, ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఏమి ఇస్తాడు, ఈ సంవత్సరంలో దేవుడు ఎట్లా హెచ్చిస్తాడు, కొత్త ఇల్లు ఇస్తాడా, కొత్త భార్యని ఇస్తాడా, కొత్త ఉద్యోగం ఇస్తాడా, ఇవే స్టోరీలు. దేవుని బిడ్డలారా, మీరు ఊహించిన వాటికంటే, ఆలోచించిన వాటికంటే అధికంగా ఇచ్చువాడని బైబిల్లో చెప్తున్నాడా దేవుడు? నీ జీవితంలో ఏవేవైతే దేవుడు చేసినాడో నువ్వు ఊహించకముందే, నువ్వు తలంచకముందే దేవుడు తలంచి అవన్నిటినీ సిద్ధపరిచినాడు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను దాని గురించి తలంచవలసిన అవసరం లేదు, దాని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరము దేవుని హృదయంలో ఏదైతే ఉందో, దేవుని ఆలోచనలు ఏమైతున్నాయో అది నేను మోసుకొని వెళ్ళే పాత్రగా నేను ఉంటాను, జహూలాగా నేను ఉంటాను అని మనం ఎందుకు సమర్పించుకోకూడదు? Enough of my personal things, enough of my personal agendas. I want to serve the Lord. I want God to be glorified. నా దేవుడు ఘనపరచబడ్డం నేను చూడాలి, నా దేవుడు హెచ్చించబడ్డం చూడాలి, ఆ దేవుని ముఖంలో నేను నవ్వును చూడాలి, ఆ దేవుడు నా వైపుగా చూసినప్పుడు ఇలా అనాలి, వెరీ గుడ్, కీప్ గోయింగ్ అని చెప్పాలి. నేను ఆ రీతిగా ఈ సంవత్సరం నేను బ్రతకాలని ఎందుకు సమర్పించుకోకూడదు? ఎన్ని వాక్యాలు చెప్పినా మార్పు లేదు, ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాలు తీసుకొచ్చినా మార్పు లేదు. ఎందుకు తెలుసా?
ఇంతకుముందు చెప్పింది, మన హృదయము మోసకరమైంది. యెహెజ్కేలు దగ్గరికి కొంతమంది వచ్చి వాళ్ళు కూర్చోడానికి సిద్ధపడినారు. ప్రవక్త రాగానే ఏం చేస్తారండి? లైన్ కడతారు, క్యూలు కడతారు. దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఏం బయలుపరుస్తాడో. ప్రవక్తలు కనబడగానే క్యూలు కనబడతారు. మాలాటోళ్ళ దగ్గరికి వచ్చి నిలబడరు. ఎందుకు చెప్పండి? ఎందుకు? వాళ్ళు కోరుకున్నట్లుగా మేము చెప్పాం కాబట్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే ప్రవక్తలు కూడా వాళ్ళు కూడా అట్లా చెప్పారు, కానీ దేవుడు ఏది చెప్తారో అది చెప్తారు వాళ్ళు కూడా. కానీ క్రేజీ థింగ్ ఏంటిదంటే, ప్రవక్త రాగానే ఏం చేస్తారండి? అందరూ గుమ్ముగూడతారు కదా. అయితే ఏ దినమైతే యెహెజ్కేలు చుట్టూ కూర్చోబోతున్నారో ముందు రోజే దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలు వాళ్ళు వస్తున్నారే, అలా మాటలు నువ్వు వినకు, వాళ్ళని నమ్మకు. వాళ్ళు గోడల దగ్గర నిలబడి అంటారు, రే ప్రవక్త వస్తున్నాడు, వాక్యము విందాం రండి అని. వాళ్ళు గోడల దగ్గర, గేట్ల దగ్గర నిలబడి వేరే వాళ్ళు పిలుస్తారు, వచ్చిన ముందు కూర్చుంటారు. కానీ వాళ్ళు ఏదైతే భక్తి చూపిస్తున్నారో యెహెజ్కేలు, అది నిజమైన భక్తి కాదు. వాళ్ళ హృదయాలు వేరే దాన్ని ఆశిస్తూ ఉన్నాయి. నమ్మకు వాళ్ళని అంటున్నాడు. హల్లెలూయా. మాలాటోళ్ళం అయితే మోసం ఇచ్చిపడతాం. ఎందుకంటే భక్తి చూపిస్తారు కదా మంచిగా. అరే వీళ్ళు భక్తి పరులు, ప్రైజ్ ది లార్డ్ అంటారు, అయ్యగారు వందనాలు అంటారు, దేవునికి స్తోత్రం అవ్వ, ఎంత భక్తి అనుకుంటాం కదా మనము. కానీ హృదయములో ఏం జరుగుతుందో, హృదయంలో ఏం ఆశిస్తున్నారో, హృదయము దేన్ని వెంటాడుతూ ఉందో, హృదయము దేన్ని కోరుకుంటుందో, ఆ హృదయాన్ని చూసే దేవునికే తెలుసు కదా. హల్లెలూయా. మీ హృదయంలో ఒకసారి తొంగి చూస్తే దేనికోసం మీరు పరిగెత్తుతున్నారో ఒకవేళ దేవుడు బయలుపరిస్తే దాన్ని మనం తట్టుకోగలుగుతామా? దేవుని బిడ్డలారా, మన హృదయము దేవుని యొక్క హృదయముతో ఒకటి కావాలి. ఈ రోషము, ఈ పౌరుషము, ఈ ఆశ, ఆసక్తి, ఈ కోరిక దేవుని కోరిక కావాలి. ఏ దినమైతే మనం ఆ రీతిగా నిలబడతామో హద్దులు లేవు. దేవుడు ఏం చేయగలుగుతాడో దానికి హద్దులు, బౌండరీస్ లేవు. హీ కెన్ టేక్ మీ టు ఎనీ ఎక్స్టెంట్. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ టైం. ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వచ్చి నేను నా హృదయము ఆయన హృదయంతో ఒక్కటవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏ దినమైతే ఒక్కటైందో తర్వాత దానికి హద్దులు ఉండవు. హీ కెన్ టేక్ మీ టు ఎనీ ఎక్స్టెంట్ బికాస్ ఐఎమ్ విల్లింగ్ టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ గాడ్స్ హార్ట్. రెండో విషయము, రోషము, పౌరుషము. దేవుని మాట లేకుండా, ఇప్పుడు ఇంతకుముందు ఏం చూసుకున్నాం? దేవుని యొక్క కోరిక, దేవుని ఆలోచన. రెండోది దేవుని యొక్క వాక్కు. ఇప్పుడు యెహూ ఏం చేస్తున్నాడు? ఒక వాక్కు వచ్చిన వెంటనే వాక్కును అనుసరించి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు కలిగే ఆశ దేవుని మాట చొప్పున ఎప్పుడైతే ఉంటుందో, దేవుడు చెప్పిండు ఇది నేను చేస్తా, దేవుడు ఇది బయలుపరిచినాడు నేను చేస్తా, ఆ మాటను పట్టుకొని నేను బ్రతుకుతా. దేవునికి అటువంటి వారు కావాలని ఇష్టపడుతున్నాడు. Proverbs 19:2 ఏముంటుందంటే, zeal without knowledge is dangerous. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూస్తాము 2వ వచనంలో, ఇశ్రాయేల్ విషయంలో వాళ్ళకు రోషం ఉంది కానీ జ్ఞానము లేదు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టేటప్పుడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మన దేవుడు అనేక రీతులుగా మాట్లాడేవాడు. ఉట్టి ప్రవక్తల ద్వారానే మాట్లాడడం కాదు, కళల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, బైబిల్ ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. కానీ దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని దర్శించేటప్పుడు ఆ మాట చొప్పున నేను
బ్రతుకే సమర్పణ నేను కలిగి ఉన్నానా? దేవుడు చెప్పిన తర్వాత కూడా నేను నెరవేర్చకపోతే, దేవుడు బయలుపరిచిన తర్వాత కూడా నేను జీవించకపోతే, నేను ఏ రీతిగా దేవునికి మహిమ తేగలుగుతాను? ఒకసారి చూడండి, మీ విషయంలో ఎన్ని విషయాలు గత సంవత్సరంలో దేవుడు మాట్లాడి ఉంటాడు, ఎన్ని విషయాలు దేవుడు బయలుపరిచి ఉంటాడు, కానీ ఎన్ని నెరవేర్చడానికి మనం ముందుకు వచ్చినాము, వేటిని మనము నెరవేర్చగలిగినాము. హల్లెలూయా. యువర్ జీల్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన తర్వాత ఆ మాటను పట్టుకొని పరిగెత్తాల. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ప్రజలు సహకరించినా సహకరించకపోయినా, ప్రజలు వచ్చినా రాకపోయినా, దేవుడు చెప్పినాడు, చేయమన్నాడు, ఆ మాట చొప్పున నేను చేస్తా, నేను వెళ్తా, నేను మాట్లాడతా, నేను నెరవేరుస్తా. ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఈ మాటను నేను నెరవేరుస్తా. దేవుని బిడ్డలారా, లెట్ దిస్ న్యూ ఇయర్ బి ఎన్ ఇయర్ లైక్ దట్ ఫర్ అస్. అనే మాటను నెరవేర్చే రోషము, ఆశ మనం కలిగి ఉండేటట్టుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, zeal without God's power accomplishes nothing. Zeal according to the desire of God, zeal according to the word of God, zeal according to the power of God. దేవుని బిడ్డలారా, ఏ దేవుడైతే ఏ పని నిమిత్తమై నేను పిలుస్తున్నాడో ఆ యొక్క శక్తిని ఇవ్వకుండా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడాడు. శిష్యులను పిలిచినాడు, అయ్యా ఇగో పరిశుద్ధాత్మతో నింపే వరకు 10 మీరు ఉండి కనిపెట్టండి అన్నాడు. 10 రోజులు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆది సంఘం పెంతెకోస్తు దినంన వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, శక్తితో నింపబడ్డారు. అప్పుడు వాళ్ళ పరిచర్య విధానమే మారిపోయింది. లెట్ మీ టెల్ యూ, when God wants to use you, He wants to use you by His Holy Spirit. పరిశుద్ధాత్మను పక్కన పెట్టేసి నిన్ను వాడుకోలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను వాడుకోవాలి. మీరు పరిశుద్ధాత్మను వాడడం కాదు, పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని నడిపించాలి. దేనికోసమైతే మీరు ఏర్పాటు చేయబడ్డారో ఆ ఏర్పాటుకు తగ్గట్టుగా శక్తితో నడవడానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఆ యొక్క యెరుబాబెలుతో కూడా దేవుడు మాట్లాడిన మాటలు గతంలో మేము మా ఫ్యామిలీ ప్రేయర్లో మేము ధ్యానం చేస్తూ మేము డిస్కస్ చేస్తున్నాం. శక్తి చేత కాదు, బలముతోను కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని దేవుడు చెప్పినాడు. అంటే ఆ శారీరకంగా నిర్మాణము చేస్తున్న ఆ టెంపుల్ని, చేతులతో కట్టే టెంపుల్నే ఆయన ఆత్మ ద్వారా చేస్తా అన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ భూ ప్రపంచమంతా తన బిడ్డల్ని ఒక ఆలయంగా దేవుడు చేసుకుంటున్నాడు. దేవుని ఆత్మ సహాయం లేకుండా అది నెరవేర్పులోనికి రావడము సాధ్యము కాదు. హల్లెలూయా. యు హ్యావ్ జీల్, గుడ్, బట్ యు నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు అకంప్లిష్ వాట్ గాడ్ వాంట్స్ టు అకంప్లిష్ త్రూ యూ. దేవుని బిడ్డలారా, ఈ కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టేటప్పుడు, ప్రభువా రోషంతో బ్రతుకుతాను, నీ మాటను నేను నెరవేరుస్తాను, నీ కోరికను నేను నెరవేరుస్తాను, కానీ నీ యొక్క శక్తితో నన్ను నింపి నన్ను నిలబెట్టుకో. ఏదైతే నువ్వు చేయాలని కోరుతున్నావో వాటిని నీ ఆత్మ ద్వారా నా ద్వారా నెరవేర్చుకో అని మనం ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. నాలుగోది, చివరిది, జీల్ వితౌట్ డెలిజెన్స్. ఈరోజు నేను కోరుకున్నాను, దేనైతే నేను కోరుకుంటున్నానో రేపటి దినము లేచి దానికోసం నేను పని చేయలేదనుకోండి, ఏది చేయాలో ఈరోజు నేను నిర్ణయించుకున్నాను, నేను అర్థం చేసుకున్నాను, దేవుడు చేయమంటున్నాడు. ఉదయం లేచి దాని విషయంలో నేను పరిగెత్తకపోతే, నన్ను నేను డిసిప్లిన్ చేసుకోకపోతే, నన్ను నేను కమిట్మెంట్ తోటి నేను కదలకపోతే
నేను దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది నేను నెరవేర్చగలుగుతానా? సో జీల్ వితౌట్ డెలిజెన్స్, జీల్ వితౌట్ కమిట్మెంట్, జీల్ వితౌట్ హార్డ్ వర్క్, వీ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్. దేవుని బిడ్డలారా, జెహూను దేవుడు పిలుచుకున్న తర్వాత ఆయన ఒక దగ్గర కూర్చున్నట్టుగా కనబడుతున్నాడా, లేకపోతే అడుగడుగున దేవుడు ఏం చేయమంటున్నాడో చేసుకుంటా పరిగెత్తుతున్నాడా? దేవుని బిడ్డలారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ ఒప్పింపు మనకు ఉండాలి. ఆ ఒప్పింపుకు తగ్గట్టుగా డిసిప్లిన్ చేసుకోవాలి. వ్యర్థమనే పక్కన పెట్టేయాలి, చేయకూడని అని పక్కన పెట్టేయాలి. ఏ పని కోసం అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిని నెరవేర్చడానికి డిసిప్లిన్ చేసుకోవాలి. ఏది చేయాలో ఇష్టము అయినా అవ్వకపోయినా ఏదైతే దేవుడు చేయమంటున్నాడో అది చేసేటట్టుగా సమర్పించుకోవాలి, ముందుకు పోవాలి. మన మనసులో చేయాలనిపించకపోవచ్చు, కానీ లేచి ఇది దేవుడు కోరుకుంటున్నాడు కనుక నేను చేయాల్సిందే, దేవుడు చేయమంటున్నాడు కనుక నేను చేయాల్సిందే. అన్లెస్ we discipline ourselves every day 365 days మనం లేచి దేవుడు చేయమన్నాడు, ఈరోజు నాకు నచ్చినా నచ్చకపోయినా నేను చేస్తా, ఈరోజు నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నా లేకపోయినా నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, చాలామంది ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను రాలేదు, మాకు నడు నొప్పి ఉంది కాబట్టి మేము రాలేదు, మేము జ్వరం ఉంది కాబట్టి మేము రాలేదు, రావడానికే ఎన్ని సాకులు చెప్తే దేవుని బిడ్డలారా ఇంకా చేయడానికి ఎన్ని సాకులు చెప్తారో. we need to discipline ourselves to accomplish what God wants to accomplish through us. ఏది చేయకూడదో దాన్ని పక్కన పెట్టేయాలి, దేంతో సంబంధం ఉండకూడదో దాంతో పక్కన పెట్టేసేయాలి, ఏవి దూరం పెట్టాలనో వాటిని దూరం పెట్టాలి, ఏవి చేయాలో అది ప్రతి దినము లేచి చేసేవారుగా మనం ఉండాలి. or else we cannot accomplish what God wants to accomplish through us. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రశ్న వేసుకుందాము, దేవుని కోసం ఎటువంటి రోషము మనం కలిగి ఉన్నాం? నిజంగా రోషం ఉందా? ఒకవేళ అడిగినట్లయితే చేతులు లెగుస్తాయా? హల్లెలూయా. నీ రోషము దేవుని కోరిక పైన ఆధారపడి ఉందా? నీ రోషము దేవుని వాక్కు పైన ఆధారపడి ఉందా? నీ రోషము దేవుని శక్తి పైన ఆధారపడి ఉందా? నీ రోషము క్రమశిక్షణలో నడిపిస్తుందా, నిన్ను డిసిప్లిన్లో నడిపిస్తుందా? పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఒకవేళ రోషము లేకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే ఈ రాత్రి we need to come back to God. ఇటువంటి ఎన్నో సంవత్సరాలు పాడు చేసుకున్నాము, ఎన్నో సంవత్సరాలు వ్యర్థపరుచుకున్నాము. ప్రభువా, యెహూలాగా నేను లెగవాలి. ఈ సంవత్సరము నాలో ఉన్న రోషము ఇతరులు చూడాలి. నా దేవుని కోసం నేను ఎలా పరిగెత్తుతానో ఇతరులు చూడాలి. నా దేవుని కోసం ఏం సాధిస్తానో ఇతరులు చూడాలి. నేను చెప్పగలగాలి, ప్రభువా రా, నా దేవుని కోసం ఈ సంవత్సరము ఎట్లా రోషంతో బ్రతుకుతానో చూద్దురా అని నేను చెప్పేటట్టుగా ఉండాలి. ప్రభువా, ఈ కొత్త సంవత్సరము నాకు అట్లా చేయవా అని మనం ఎందుకు అడగకూడదు? ఎందుకు అడగకూడదు? అట్లా ఎందుకు సమర్పించుకోకూడదు? ఇంత ఇచ్చిన దేవునికి తిరిగి ఇచ్చేది లేదా? ఒక రోజు రాబోతా ఉంది, క్రీస్తు యొక్క రాకడలో దేవుడు ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. చూడండి, ఆ ప్రతిఫలం దేనిపైన ఆధారపడి ఉంటుంది తెలుసా? నువ్వు రోషం కలిగి నీ దేవుని కోసం ఎలా బ్రతికినావో దానిపైననే నీ ప్రతిఫలం ఉంటుంది. ఎన్ని ప్రోగ్రాంలో ఉన్నావో, ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నావో, ఏమేం చేసినావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉండదు. దేవుని ఉద్దేశము నెరవేర్చడానికి నువ్వు రోషంగా ఎలా బ్రతికినావు, దేవుని యొక్క హృదయాన్ని భూమి పైన నెరవేర్చడానికి ఎలా సమర్పించుకున్నావు,
దేవుని వాక్కును పట్టుకొని దేవుడు ఇది చేయమంటున్నాడని ఎలా సమర్పించుకున్నావో, దేవుని శక్తితో కదిలి ఏది దేవుని కోసం నువ్వు చేయగలిగినావో, దేనికోసము నిన్ను నువ్వు క్రమపరుచుకున్నావో దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆచారబద్ధంగా మనం వచ్చిపోవడంతో కాదు ప్రతిఫలం ఇచ్చేది, ప్రోగ్రాంలలో కనబడంగానే దేవుడు ప్రతిఫలం ఇచ్చేది కాదు. నువ్వు దేవుని కోసము ఏం చేసినావు, దేవుని రాజ్యం కోసము ఏం చేసినావు, ఏ ఫలం నువ్వు తీసుకొని రాగలిగినావో దేవుని బిడ్డ, గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ. ఈ రాత్రి మనం పరీక్ష చేసుకుందాం. నిజంగా దేవుని కోసం రోషంగా బ్రతుకుతున్నామా? ఆయనేమో రోషం కలిగిన బిడ్డల కోసం చూస్తున్నాడు. ఆయననే ఒక రోషగాడు. దేవుని ఇంటి విషయంలో ఎంతో రోషంతో కదిలినవాడు. ఒకవేళ ఆయన బిడ్డలమైతే ఆ రోషం ఎక్కడా, ఆ ఆసక్తి ఎక్కడా? ఈ సచ్చిన వాళ్ళ వల్ల మనం ఎందుకుంటాము? ఈ నిర్జీవమైన స్థితిలో ఎందుకుంటాము? ఇంకొక సంవత్సరంలో మనం అడుగు పెట్టి ఉన్నాము. ఈ సంవత్సరమును కూడా మనం పాడు చేసేయగలుగుతాము. గత సంవత్సరాన్ని పాడు చేసినట్లుగా ఈ సంవత్సరాన్ని కూడా మనము పాడు చేయగలుగుతాము, ఒకవేళ మనం జాగ్రత్తగా లేనట్లయితే. ఈ రాత్రి మనల్ని మనము ఆయనకు సమర్పించుకుందాం. లెట్ యువర్ zeal be according to the desire of God. Let your zeal be according to the word of God. Let your zeal be empowered by the power of God. Let your zeal lead you to a disciplined life, a diligent life, a committed life. Then మిడ్లరా, ఈ 365 దినాలు దేవునికి సమర్పించుకుందాము. తిరిగి మరలా ఇంకొక సంవత్సరం ముగించక ముందు we will have many reasons to thank the Lord. We will have many reasons to exalt God. Praise God. ఎందుకంటే నా దేవుడు ఎన్ని కార్యములు చేసినాడంటే, ఆయన కోసం నిలబడినందుకు, ఆయన కోసము త్యాగం చేసుకున్నందుకు, ఆయన మాట చొప్పున నిలబడినందుకు నా దేవుడు ఇలా చేయగలిగినాడు, నా దేవుడు ఇటువంటి అద్భుతాలు చేయగలిగినాడు, నా దేవుడు నన్ను ఇట్లా వాడుకున్నాడు, నా ఇంటిని వాడుకున్నాడు, నా బిడ్డల్ని వాడుకున్నాడు, మమ్మల్ని వాడుకున్నాడు అనే సాక్ష్యము మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు అట్లా చెప్పలేని స్థితిలో మనం ఉన్నామేమో. హల్లెలూయా. మనుషులను సంతోషపరిచే పనుల గురించి నేను మాట్లాడట్లేదు దేవుని బిడ్డలారా. మస్తు చేస్తాం మనం, చాలా చేస్తాం మనం. మనుషులను సంతోషపరచడానికి, ప్రజలను సంతోషపరచడానికి మస్తు చేస్తాం మనం, చాలా చేస్తాం మనం. నేను దాని గురించి మాట్లాడట్లేదు. నీ దేవుణ్ణి సంతోషపరచడానికి బ్రతికినవా? నువ్వు ఏదైతే చేసినావో ఆ దేవుని కోసం చేసినావా? దేవునికి ఇష్టమయ్యేటట్టుగా చేసినావా? దేవునికి నచ్చేటట్టుగా చేసినావా? దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి చేసినావా? ఆ రీతిగా నువ్వు బ్రతికినావా? దేవుని బిడ్డ, నువ్వు సమర్పించుకోవాల్సిన అవసరత నీకుంది. ఆమేన్. Shall we all just rise up in God's presence and look to the Lord? ఆయన వైపున మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాము. ఈ రోషం లేని జీవితాన్ని పారేద్దాము. అసలు దేవుని కోసం రోషం లేకపోవడమే మనం ఎంత దిగజారిపోయినామో, ఎంత పడిపోయినామో, ఎంత బలహీన పడ్డామో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. లెట్ us all just look to the Lord. కళ్ళు మూసుకొని చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రభువా,